హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ మెజారిటీ మార్క్ దాటేసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. 35 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఫస్ట్ ట్రెండ్స్ లో వెనుకంజలో ఉన్న ఆ తర్వాత బీజేపీ పుంజుకుంది. ఆరంభ ఫలితాలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మరోవైపు ఐఎన్ఎల్డీ, జేజేపీ, ఆప్ సత్తా చూపలేకపోయాయి. హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ దూసుకువెళ్తోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బీజేపీ మెజారిటీ మార్క్ దాటేసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. 35 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఫస్ట్ ట్రెండ్స్ లో వెనుకంజలో ఉన్న ఆ తర్వాత బీజేపీ పుంజుకుంది. ఆరంభ ఫలితాలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మరోవైపు ఐఎన్ఎల్డీ, జేజేపీ, ఆప్ సత్తా చాటలేకపోయాయి అని చెప్పాలి. ఎవ్వరి అంచనాలకి మించకుండా బీజేపీ ముందంజలో ఉంది అని చెప్పాలి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాజు, సో ఈ ఫలితాలు ఎలా చూడాలి, హర్యానా ఫలితాలు? ఎస్ శ్రావణి, నిజంగా చెప్పాలంటే హర్యానా గత చరిత్రను తిరగరాస్తుందని చెప్పుకోవచ్చు. సో హర్యానా ఓటర్లు ఇస్తున్నటువంటి ఫలితాలు చూస్తుంటే ఖచ్చితంగా అంటే హర్యానా చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా మూడోసారి గెలిచినటువంటి పరిస్థితి కనిపించలేదు. కాంగ్రెస్ 2 సార్లు వరుసగా ఏదైతే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ప్రస్తుతం బీజేపీ 2 సార్లు అధికారంలో ఉంది. అంటే 2014, 19లో బీజేపీ వరుసగా గెలిచింది. సో ఇప్పుడు వచ్చేటటువంటి ఫలితాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే 50 స్థానాల వరకు ఇప్పటికే లీడ్లో కనిపిస్తుంది. అంటే మొత్తం 90 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 45 స్థానాలు ఆఫ్ మార్క్, ఒక సీట్ ఎక్కువగా అంటే 46 స్థానాలు అనేటువంటిది మ్యాజిక్ ఫిగర్గా చెప్తారు. సో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది బీజేపీ. సో ఇదే ఫలితాలు మరో 2 గంటల పాటు గనక స్టేబుల్గా కొనసాగితే బీజేపీ అధికారం ఏర్పాటు చేయడం అనేది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఖచ్చితం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రధానంగా చూస్తే ఎగ్జిట్ ఫలితాలను చూసాం. నిజంగా ఎగ్జిట్ ఫలితాలు అయితే ఏ ఒక్కరు కూడా అసలు ఏదైతే హర్యానాలో బీజేపీ గెలుస్తుందనే విషయం చెప్పలేదు. పైగా కాంగ్రెసే గెలుస్తుంది అనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో హర్యానా విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాలన్నీ కూడా తలకిందులైపోయాయి. ఇక మరోపక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ సమీకరణాలు కూడా బీజేపీకి కలిసి వచ్చినటువంటి అంశంగా కనిపిస్తుంది. అంటే 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా వస్తుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా చీలిపోయాయి. అవన్నీ వన్ సైడెడ్గా ఉంటే ఫలితాలు మరోలా ఉంటాయి. కానీ ఏ విధంగానైతే పార్లమెంట్ ఎన్నికల్లో అంటే సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యేకంగా ఇండియా కూటమి పేరుతో అన్ని పార్టీలను కలుపుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రత్యేకంగా హర్యానా విషయానికి వచ్చేసరికి కనీసం తమతో కలిసి ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని కూడా కలుపుకొని ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. సో కొన్ని ఓట్లను చీల్చగలిగింది. ఇక దాంతోపాటు హర్యానాలో కీలకంగా ఉండేటటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కీలక పార్టీగా ఉన్నటువంటి జేజేపీ కూడా చాలా కీలక భూమిక పోషిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గెలవకపోయినప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు ఉన్నాయో వాటిని చీల్చే విషయంలో మాత్రం జేజేపీ ముందుందని చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఏ విధంగానైతే 31 స్థానాలకు వద్ద ఆగిపోయినటువంటి కాంగ్రెస్ ఈసారి 35 స్థానాల వరకు ప్రస్తుతం అయితే లీడ్లో కనిపిస్తుంది. వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఏదైతే అగ్నివీర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, తర్వాత అటు జాట్లు చేసినటువంటి పోరాటాలు కావచ్చు, మరోపక్క రైతులు చేసినటువంటి ఆందోళనలు, రెజ్యులర్లు చేసినటువంటి ఆందోళనలు ఇవన్నీ కూడా తమకు కలిసి వస్తాయని చెప్పి కాంగ్రెస్ భావించింది. కానీ తమ ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో బీజేపీకి సంబంధించి అది స్టేబుల్గా పెట్టుకుంటూ వాళ్ళు చేసినటువంటి కొన్ని ప్రయోగాలు కూడా కనిపించాయి. అంటే ప్రత్యేకంగా చివరి నిమిషంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో మనోహర్ లాల్ ఖట్టర్ అప్పటి వరకు హర్యానా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీనియర్ నేతను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావడం, తనను ఏదైతే ఎంపీగా పోటీ చేయించడం, ప్రస్తుతం అతను
కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. సో అతన్ని మార్చి నయాబ్ సాయి సింగ్ను అక్కడ ముఖ్యమంత్రిని చేయడం, సో ఆ తర్వాత బీసీలను అట్రాక్ట్ చేయడం వంటి అంశాలు కావచ్చు. మరోపక్క ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రజల్లోకి వెళ్ళకపోవడం కావచ్చు. ప్రతిపక్షాలు ఓట్లను మొత్తం ఏదైతే అంటే అధికార పార్టీకి ఉన్నటువంటి వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునే విషయంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ఓవరాల్గా బీజేపీ అక్కడ ఉన్నటువంటి తమ ఓట్ బ్యాంకును కాపాడుకోగలిగింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఫలితాలు అనేటువంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఆఫ్ మార్కును దాటి మరికొన్ని స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. బీజేపీ హ్యాట్రిక్ను సాధించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో హర్యానా గత చరిత్రను తిరగరాస్తూ ఒకే పార్టీకి మూడోసారి అధికారంలోకి వచ్చే విధంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఫలితాలు మరో గంటలో దీనికి సంబంధించినటువంటి స్పష్టత మరింత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రావణ్, రాజు, మిగిలిన ప్రధాన పార్టీల లెక్కలు ఎక్కడ తప్పాయని అనుకోవాలి హర్యానాలో? ఎస్, వాస్తవానికి ఇక్కడ పోటీ మనకు బీజేపీ అటు కాంగ్రెస్ మధ్య కనిపిస్తున్నప్పటికీ కూడా ఏవైతే అక్కడ పోటీ చేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, జేజేపీ కావచ్చు, ఐఎంఎల్డి కావచ్చు, ఈ పార్టీలన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించినటువంటి ఓట్లను చీల్చుకున్నారు. సో దాంతో వన్ సైడెడ్గా ఆ వ్యతిరేక ఓటు అనేది పడకపోవడం, కొంత ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిందనేది కొంత లెక్కలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఏ విధంగానైతే అంటే పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికల సమయంలో అందరం కలిసి ముందుకెళ్ళాలి, అన్ని పార్టీలు ఐక్యంగా ఉండాలి, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి అనే ఒక ఎజెండా ఏదైతే ఉందో